ద రియల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ, మీ యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతావో అప్పుడు మీకు రియల్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవడం జరుగుతుంది. ఎస్ అండి. మీ యొక్క ఫ్రీక్వెన్సీ, మీ యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు రియల్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. మరి ఈ రెండింటిని మ్యాచ్ చేయడం ఎలా? మనం ఏం రేడియో కాదు కదా ఇలా బటన్ తింపగానే రెండు మ్యాచ్ అయిపోవడానికి. ఎలా? ద రియల్ ఆఫ్ అట్రాక్షన్ దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, రైట్ వే ఏంటి, సైంటిఫిక్ వే ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీ యొక్క థాట్స్, మీ యొక్క వర్డ్స్, మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క యాక్షన్ అనేది మీ లైఫ్ లో రిజల్ట్ తీసుకొస్తుంది. మీరు మీ యొక్క థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్, యాక్షన్ మీ ఎఫ్టిపిఏ చేంజ్ చేసుకున్నంత వరకు మీరు అనుకున్న గోల్స్ ని అచీవ్ చేసుకోవడం ఇంపాసిబుల్. ఆల్రెడీ మీ లైఫ్ లో ఏదైతే గోల్స్ అచీవ్ అయ్యాయో వాటిలో మీ యొక్క థాట్స్, మీ వర్డ్స్, మీ ఫీలింగ్స్, యాక్షన్ అనేది సేమ్ అయి ఉంటాయి. ఎలా అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టు మీ యొక్క థాట్స్, మీరు ఏదైతే డైలీ ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన యొక్క రిజల్ట్ మీ లైఫ్ లో రావడం జరుగుతుంది. మీరు దేని గురించి అయితే ఫీల్ అవుతున్నారు, మీరు దేని గురించి అయితే బిలీవ్ చేస్తున్నారు, మీరు దేని గురించి అయితే యాక్షన్ తీసుకుంటున్నారో అది మీకు రిజల్ట్ తీసుకొస్తుంది. మరి దాన్ని ఎలా చేంజ్ చేయాలి? మీరు అనుకున్న గోల్స్ అచీవ్ కావడానికి మీ థాట్స్ ఏంటి, మీ వర్డ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ యాక్షన్ ఏంటి, మీ రిజల్ట్ ఏంటి అనేది ఈ మీ యొక్క ఫ్రీక్వెన్సీని ఈ ఫోర్ ఇంటిని మీరు మ్యాచ్ చేసినప్పుడే మీ రిజల్ట్ మీరు పొందగలుగుతారు. మీరు అనుకున్న హెల్త్ కావచ్చు, మీరు అనుకున్న మనీ కావచ్చు, మీరు అనుకున్న రిలేషన్స్ కావచ్చు, మేబీ మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీరు డ్రీమ్ లైఫ్ ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక గోల్ అచీవ్ కావాలనుకుంటే ఈ ఫోర్ ఇట్ని మనం ఎలిమెంట్ అనేది ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయాలి. మరి ఇది చేంజ్ చేయాలంటే మనం పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ అఫర్మేషన్ చేయాలి, విజన్ బోర్డ్ చేయాలని అనుకుంటారు. మై డియర్, మీ యొక్క ఇన్నర్ గా మీరు ఎప్పుడు హీల్ కాకుండా అవుటర్ గా మీరు అఫర్మేషన్స్, విజువలైజేషన్ కావచ్చు, గ్రాటిట్యూడ్ జనరల్ కావచ్చు, ఓపెన్ ప్రేయర్స్ కావచ్చు, హీలింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నా మీరు అనుకున్న రిజల్ట్ రాకపోవడం గల మెయిన్ రీజన్ ఇన్నర్ గా మీరు హీల్ అవ్వట్లేదు. ఎంతమంది మీలో రెడీగా ఉన్నారు, మీ ఇన్నర్ గా హీల్ అవుతూ మీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ గోల్స్ అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారు? రియల్ గా ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ప్రాక్టీస్ చేయాలని ఈ వీడియోలో పిన్ టు పిన్ నేర్చుకుందాం. మీ లైఫ్ లో ఎదురవుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్ ని మీరు థాట్స్ రూపంలో మీరు ఆలోచించడం జరుగుతుంది. మరి ఎలా? మీరు ఏదైతే ఒక గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ అచీవ్ కావడానికి దానికి సంబంధించిన థాట్స్ ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రీమ్ వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారు, ఐడియల్ బాడీ వెయిట్ పొందాలనుకుంటున్నారు. మీ యొక్క థాట్స్ ఏంటి? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? దాని రూపమే మీ లైఫ్ లో రావడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం చేంజ్ కానంత వరకు మీ గోల్స్ ని అచీవ్ చేసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మీరు అనుకున్న గోల్స్ అచీవ్ కావాలంటే ఆ గోల్ కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దానికి మీ యొక్క థాట్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మీరు అలైన్మెంట్ చేయగలగాలి, ట్యూన్ చేయాలి, మిక్స్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మీ థాట్స్ అనేది చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మీ ఫీలింగ్ చేంజ్ అవుతుంది. ఎస్, నా యొక్క ఐడియల్ బాడీ వెయిట్ అనేది నేను పొందగలుగుతున్నాను, దానికోసం డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలా మీరు ఎప్పుడైతే థాట్స్ చేంజ్ చేసుకుంటారో ఆటోమేటిక్ ఏమవుతుంది, మీ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతే ఆటోమేటిక్ గా మీ యొక్క ఎమోషన్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిందల్లా మీ థాట్స్, మీకు ఏం ఆలోచనలు వస్తున్నాయి, మీ గోల్ పరంగా పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయా, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయా, వాటి పరంగా ఫోకస్ చేయండి. ఒకవేళ నెగిటివ్ ఆలోచనలు కనుక వస్తున్నట్టయితే వాటి నుంచి బయటికి రావడానికి మీ థాట్స్ చేంజ్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మీ థాట్స్, మీ ఆలోచనలు చేంజ్ చేస్తారో మీ ఫీలింగ్ చేంజ్ అవుతుంది. ఒక పర్సన్ మీద మీకు ఎప్పుడైతే ఒక నెగిటివ్ ఆలోచన ఉందో కంపల్సరీగా మీరు ఆ పర్సన్ ని నెగిటివ్ గా చూడడం జరుగుతుంది, నెగిటివ్ ఫీలింగ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ ఆలోచనలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో మీ ఫీలింగ్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? కాబట్టి మీ యొక్క గోల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది మీ థాట్స్ చేంజ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మీ ఫీలింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఎస్, ఫీల్ అయ్యే విధానం, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. నెగిటివ్ థాట్స్ నుంచి బంధించిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసిన ఫీలింగ్స్ చేంజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీ ఫీలింగ్స్ చేంజ్ అవుతాయో ఆటోమేటిక్ గా మీ బిలీవ్స్ చేంజ్ అవుతాయి, మీ నమ్మకాలు చేంజ్ అవుతాయి. ఎస్, మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు, మీ యొక్క ఎక్సర్సైజ్ మీ ఐడియల్ బాడీ పొందాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ థాట్స్, ఎస్ నా యొక్క బాడీ వెయిట్ నేను ఈజీగా అనుకున్న విధంగా నేను తీసుకురావడం జరిగింది, డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఫీలింగ్ ఏమవుతుంది? ఎస్, డైలీ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎలా ఉంటారు, ఎంత యాంగ్జైటీ నుంచి బయటికి రాస్తారు, ఎంత ఎనర్జెటిక్ ఉంటారు, ఎంత పాజిటివ్ గా ఉంటారు, ఎలాంటి పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తారు, వీటి పరంగా మీరు ఫోకస్ చేస్తారు. అప్పుడేమవుతుంది? ఫీలింగ్ చేంజ్ అవడం ద్వారా ఆటోమేటిక్ గా మీ యొక్క బిలీఫ్స్, మీ యొక్క నమ్మకాలు చేంజ్ అవుతాయి. ఎస్, ఇప్పటి వరకు మీరు బాడీ వెయిట్ ని తగ్గించలేకపోతూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనుకోవచ్చు, కానీ ఎప్పుడైతే మీ యొక్క ఫీలింగ్స్ చేంజ్ అయ్యో ఆటోమేటిక్ గా మీ బిలీఫ్స్, నమ్మకాలు చేంజ్ అవుతాయి. ఎస్, ఈజీగా నేను సాధించగలుగుతాను, చాలా ఈజీ అని మీరు అనుకోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ యొక్క బిలీఫ్స్ అనేవి చేంజ్ అవుతాయి. మీ బిలీఫ్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో మీ యాక్షన్ పార్ట్ 100% చేంజ్ అవుతుంది.
మీరు ఒక గోల్ అనుకున్నారో గోల్ కి సంబంధించిన థాట్స్ వర్డ్స్ ఫీలింగ్ చేంజ్ అయినాయి అంటే ఆటోమేటిక్ గా మీ యాక్షన్ పార్ట్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్ యాక్షన్ తీసుకుంటారో అల్టిమేట్ గా రిజల్ట్ అనేది మీరు కోరుకున్న రిజల్ట్ పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు చేయవలసిందల్లా మీ FTPA మ్యాచ్ చేయండి, మీ యొక్క గోల్ కి అనుగుణంగా మ్యాచ్ చేయండి. మీరు ఇప్పుడు మనం డ్రీమ్ బాడీ వెయిట్ కోసం చూస్తాం, అదే విధంగా మీరు ఒక డ్రీమ్ జాబ్ కోసం అనుకోండి, ఎలా చేస్తారు? సేమ్ ఇలానే ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీరు ఒక డ్రీమ్ జాబ్ అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ డ్రీమ్ జాబ్ అచీవ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన థాట్స్ ఏంటి? మీకు ఒక థాట్స్ ఎలా ఉన్నాయి? మీ యొక్క డ్రీమ్ జాబ్ సంబంధించిన థాట్స్ ఎలా ఉండాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు? ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో ఎస్ మీకు డ్రీమ్ జాబ్ అచీవ్ అయినప్పుడు మీరు ఎలా ఉంటారు, మీకు థాట్స్ ఎలా ఉంటాయి, మీరు ఎలాంటి ఆలోచనలు వస్తాయి, మీరు ఎలా డే స్టార్ట్ చేస్తారు, మీరు ఎలా సర్వీస్ చేస్తారు, అలా ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్ గా మీ థాట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే మీ థాట్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా మీ ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి. మీ ఫీలింగ్స్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి, బిలీవ్స్ చేంజ్ అవుతాయి. బిలీవ్ చేంజ్ అయినప్పుడు యాక్షన్ చేంజ్ అవుతుంది. యాక్షన్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మోర్ దెన్ 90% పీపుల్స్ వాళ్ళు ఏదైతే ఒక గోల్ అనుకుంటారో ఆ గోల్ అనుకుంటారు, కానీ ఆ గోల్ ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్ కి థాట్స్ ని ఫీలింగ్స్ ని మ్యాచ్ చేసే ఫ్రీక్వెన్సీ వాళ్ళు పొందట్లేదు. ఒక ఫ్రీక్వెన్సీ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయట్లేదో ఆటోమేటిక్ గా గోల్ ని అచీవ్ చేయలేకపోతున్నారు. ఎంతమంది మీరు అబ్జర్వ్ చేస్తారు, మీరు అనుకున్న గోల్స్ అచీవ్ కాలేక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మీరు అనుకున్న గోల్ అచీవ్ కాలేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీ FTBA లో ఏదో మిస్టేక్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మీ FTBA చేంజ్ చేసుకోవడానికి, మీ యొక్క థాట్స్ ని వర్డ్స్ ని ఫీలింగ్స్ ని చేంజ్ చేసుకోవడానికి మైండ్ సెట్ ని మార్చుకోండి. ఆయన చేయవలసిందల్లా ఈ యొక్క ఫీలింగ్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ బిలీవ్స్ ని బ్రేక్ చేయాలి. ఈ బిలీవ్స్ ని బ్రేక్ చేయడానికి మనం అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లో టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఈ బిలీవ్స్ ని కనుక మీరు రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే ఈజీగా మీ గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. మీరు కనుక ఓన్ గా మీ యొక్క థాట్స్ యొక్క వర్డ్స్ ఫీలింగ్స్ యాక్షన్ ని అలైన్మెంట్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీ యొక్క వైబ్రేషన్ లెవెల్ పెంచుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఆయన అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయండి. టోటల్ గా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లో 11 సీక్రెట్స్ ఉంటాయి. ఆ 11 సీక్రెట్స్ సంబంధించిన కమ్యూనిటీలో నేను టీచ్ చేయడం జరుగుతుంది. జంప్ ఇన్ టు మై కమ్యూనిటీ అండ్ ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, మీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. ఆటోమేటిక్ గా మీ గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. మనం అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లో 11 సీక్రెట్స్ ఉంటాయి. ఇందులో మనం మాట్లాడుతుంది ఒక సీక్రెట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తే మన ఫీలింగ్స్ ని చేంజ్ చేసుకోగలుగుతాం మన విషయాల గురించి మాట్లాడాం. కానీ దాన్ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీ ఈజీగా చేంజ్ చేసుకోగలుగుతారు. మీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మీ గోల్స్ అనేవి ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మీ ఫ్రీక్వెన్సీ మీ గోల్స్ మ్యాచ్ చేసుకుంటాయి. 100% మీ గోల్స్ ని ఈజీగా అచీవ్ చేసుకోగలుగుతారు. ఎంతమందికి బల్బా మూమెంట్ అనిపించింది? ఎస్ నా యొక్క థాట్స్ ఒక ఏదైతే మీరు అనుకున్న ఐడియల్ గోల్ ఉందో ఆ గోల్ సంబంధించిన థాట్స్ కరెక్ట్ లేవు, ఫీలింగ్స్ కరెక్ట్ లేవు, యాక్షన్ కరెక్ట్ లేదు, రిజల్ట్ అనేది రావట్లేదు అనే విషయాలు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కామెంట్ బాక్స్ లో ఐఎమ్ అబ్జర్వ్ అని చెప్పి టైప్ చేయండి. అండ్ ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా యూట్యూబ్ వీడియో చూస్తున్నారో ప్లీజ్ వెళ్ళి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతిరోజు ఇలాంటి మోటివేషన్ మీ యొక్క మైండ్ లో ఎటువంటి థాట్స్ ఉన్నాయో మీకు బూస్ట్ లా కాకుండా మీ యొక్క ఫ్రీక్వెన్సీని రియల్ గా వర్కౌట్ ఎలా చేయాలి అనే విషయాల గురించి మనం ఈ కమెంట్ లో టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేయండి, మీ ఫ్రీక్వెన్సీని ఐలోకి తీసుకొచ్చుకోండి. మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ కావచ్చు, మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీరు అనుకున్న డ్రీమ్ మనీ కావచ్చు, జాబ్ కావచ్చు, కెరీర్ కావచ్చు, స్పందన చేయవచ్చు, ప్రతి ఒక్క ఏరియాలో మీ గోల్స్ ని అచీవ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఈ మాస్టర్ క్లాస్ లో ఒక వీడియో చూడడం ద్వారా మీ విలువైన సమయాన్ని టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే విధంగా ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయండి, మీ గోల్స్ ని అచీవ్ చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.